కావ్య వండిన ఫుడ్ తినలేక బయట నుండి రాజ్ ఒక అమ్మాయిని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో ఆ అమ్మాయిని పిలిచి, "స్టెల్లా, నువ్వు త్వరగా వెళ్ళి మాకు ఏదైనా మంచి ఫుడ్ చేసుకొని తీసుకొని రా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్టెల్లా అయితే, "సరే సార్" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక మంచి ఫుడ్‌ని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే, "స్టెల్లా, మాకు కూడా అన్నా" అని చెప్పేసి అయితే అడుగుతూ తనని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న స్టెల్లా అయితే, "మీకు కూడాను సార్, తినండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్టెల్లా అయితే, "సార్, త్వరగా తినండి, లేదంటే 10 నిమిషాల్లో పాడైపోతుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "ఏంటి 10 నిమిషాల్లో పాడైపోతుందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న కావ్య అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో స్వప్న, "ఆహా! 10 నిమిషాల్లో పాడైపోయిన ఫుడ్‌ని వండావా నువ్వు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్టెల్లా అయితే, "అవును మేడం, ఇది 5 స్టార్ హోటల్‌లో వండే ఫుడ్ లాంటిది. ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ లాంటిది. అందుకే ఒక 10 నిమిషాలు మాత్రమే బావుంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య, బామ్మగారు కూడా నవ్వుకుంటూ ఉంటారు. "ఎందుకురా ఇలాంటి వాళ్ళని తీసుకొని వస్తావు? చక్కగా భార్య వండి పెడుతుంటే తినడానికి నీకెందుకురా? తినొచ్చు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "మీకు అవేమీ తెలియదు తాతయ్య. ఇది 5 స్టార్ హోటల్‌లో ఉండే ఫుడ్ లాంటిది. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిని చూస్తారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే, "మాకేమీ అవసరం లేదురా నాయనా, నువ్వే తిను. ఎందుకంటే మా మనవరాలు మాకు చాలా చక్కగా వండి పెట్టింది. మేము అవి తిని చాలా సంతోషంగా ఉండగలం. నువ్వే తినేయి మొత్తం" అని చెప్పి, "లేదంటే 10 నిమిషాల్లో పాడైపోతుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.